ఐడియానే ఉంటుంది. సార్ వచ్చేసి అశోక్ మెహతా గారు. తను ఇంపాక్ట్ 126th బ్యాచ్ నుండి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు TTTWS. సార్ అంతేకాకుండా ICI శ్రీకాకుళం హర్షవెల్లి టైగర్స్ కి ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు. తన వర్క్ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే హీజ్ ఏ కంప్యూటర్ గ్రాఫిక్ డిజైనర్ అండ్ పేజ్ లేఅవుట్ ఆర్టిస్ట్ కూడా సార్. అంతేకాకుండా తను ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా చేస్తున్నారు. వర్క్ సార్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ క్యాషియర్ ఆల్సో ఇన్ ఈనాడు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లో కూడా టీమ్ లీడర్ గా చేస్తున్నారు సార్. సో అంతేకాకుండా సోషల్ సర్వీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటి వరకు 36 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ బి అశోక్ మెహతా గారు. వెల్కమ్ సార్. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, ma'am. Once again, all of you, happy morning. I'm audible clearly? Voice is clear? Yes, sir. Voice is clear. Okay. So, అందరికీ శుభ సాయంకాలం అండి. సో ఈరోజు మనందరం ఇక్కడ ఇలా కూర్చున్నామంటే అది ఒక వ్యక్తి తాలూకా లక్ష్యం అండి. ఆ వ్యక్తి లక్ష్యం సమాజ శక్తిలా మారాలంటే అది ఎంత గొప్పదై ఉంటుందో మనందరం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప లక్ష్యాన్ని కలిగిన ఒక వ్యక్తి స్వామి వివేకానందకి చికాగోలో భారతదేశం తరఫున మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలు టైం ఇస్తే ఆ 2 నిమిషాల టైంని యూటిలైజ్ చేసుకొని తను ప్రసంగించే ప్రసంగంతో ఒక 40 minutes వరకు ఎక్స్టెండ్ చేయగలిగినప్పుడు ఐఎమ్ ఆడిబుల్? ఇస్ ఇట్ క్లియర్? హలో, క్లియర్ సార్ చెప్పండి, వింటున్నాం. చికాగో ప్రసంగం గురించి చెప్పండి. థ్యాంక్ యూ. సో చికాగోలో జరిగిన ఆ 40 minutes తాలూకా ఇంపాక్ట్ భారతదేశ చరిత్రని ప్రపంచ దేశాలకి చాటిన శ్రీ స్వామి వివేకానంద గారి లక్ష్యాలతో ముందుకెళ్తూ అలాంటి ఒక గొప్ప కాన్సెప్ట్ని తీసుకొని వందలాది వేలాది మంది స్పీకర్స్ని తయారు చేస్తూ అట్లాగే ఒక వేల ట్రైనర్స్ని తయారు చేస్తూ అలాంటి గొప్ప లక్ష్యాన్ని ముందుకు పట్టుకెళ్ళాలంటే ఆ వ్యక్తికి చాలా ధైర్యం కావాలి, చాలా సపోర్ట్ కావాలి. అలాంటి సపోర్టు అందరూ ఇవ్వడానికి చాలా కష్టం అండి. అందరూ మన వాళ్ళే అనుకుంటాం, మన పక్కనే ఉండేటట్టు అందరూ ఫీల్ అవుతాం, అదంతా మన వాళ్ళే అని మనం అందరూ ఫీల్ అవుతాం. బట్ చాలా ఒడిదొడుకులు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగినప్పుడు తన లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనమైనటువంటి మన శ్రీ గంప నాగేశ్వరరావు గారు, మన గురువు గారికి ఫస్ట్ గా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్లో ముందుకెళ్దామండి. అలాగే నాకు గురువులైనటువంటి శ్రీ ఆర్వీఆర్ సార్ కానీ, గిరిప్రసాద్ సార్ కానీ, ఇలా చాలా మంది మెంటర్స్, సీనియర్ కోఆర్డినేటర్స్ అండ్ టెక్నికల్ సపోర్టర్స్ అండ్ ఆల్సో నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ని అందించిన, ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన శ్రీ అరవిందరాన్ సార్ని నేను ఈ సభాముఖంగా కూడా చెప్పుకోవాలండి. ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు అందించిన ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఉపద్ఘాతంలో ఉంటాం. ఇంత మంచి ప్లాట్ఫామ్ని మనందరం యూజ్ చేసుకొని ముందుకెళ్ళి మంచి స్పీకర్స్గా, ట్రైనర్స్గా తయారైతే మన గురువు గారికి మనం మంచి గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళు అవుతామని మనందరికీ ఒకసారి చెప్తున్నానండి. సో ఈరోజు మనం ఈ సెషన్ ఏంటి అన్నది అందరికీ తెలుసు, ఆల్రెడీ పోస్టర్ చూశారు, సో అందరూ చెప్పగలరు. కనుక ఏంటంటే ఒక్కసారి మనకి ఆల్రెడీ 8 క్లాసెస్ అయిపోయినా కనుక మనకు జూమ్ ఎతికెట్స్ తెలుసు, జూమ్లో ఎలా మనం పార్టిసిపేట్ చేయాలో తెలుసు. సో అందరికీ ఏం చేస్తామంటే థంబ్నెయిల్స్ చూపించండి, థమ్స్అప్లు తాకండి, థమ్స్అప్లు చూపించండి. అలాగే మీ తాలూకా రియాక్షన్స్ నాకు ఇస్తే కనుక నేను కూడా ముందుకెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. సో అందరూ ఈరోజు పోస్టర్ చూశారు, అందరికీ తెలుసు కాన్సెప్ట్ ఏంటని. ఈరోజు ఆర్ట్ ఆఫ్ ది స్టోరీ టెల్లింగ్. మనం ఇంతవరకు నేర్చుకున్న సబ్జెక్ట్లో ఫస్ట్ది కంటెంట్ ప్రిపరేషన్. సో ఈ కంటెంట్ ప్రిపరేషన్లో మనకు అక్కడ చెప్పారు, కంటెంట్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు మన స్పీచ్లో కథ అన్నది ఒక అంశము.
సో ఈ కథ అనే అంశం ఎలాంటిది అంటే స్పీకర్ కి వజ్రాయుధం లాంటిదండి. వజ్రాయుధం అంటే మనందరికీ తెలిసిందే కదా ఎంత గొప్పదో. సో అలాంటి వజ్రాయుధం లాంటి కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతమందికి కథలు చెప్పడం అలవాటు ఉందండి? ఒకసారి ఎవరైనా థమ్స్ అప్ చూపిస్తారా? ఎంతమందికి తెలుసు? ఎవరైనా మైక్ ఆఫ్ చేసుకొని కూడా అదే మైక్ ఆన్ చేసుకొని కూడా చెప్పచ్చు. చాలా మందికి మనకి స్టోరీస్ చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లేస్తూనే తెల్లవారి నుంచి స్టోరీలు స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిద్ర లేస్తూనే తెల్లవారు 5 గంటలకు లేవాలి, వాకింగ్కి వెళ్ళాలి లేదా యోగా చేయాలి అని ఒక గోల్ పెట్టుకొని తెల్లవారు 5 గంటలకు లేవడానికి అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకునేటప్పుడు అలారం మోగినప్పుడు ఏం చేస్తాం? థ్యాంక్ యూ సార్, అరవేర్ సార్. అలారం పెట్టుకొని మోగినప్పుడు ఏం చేస్తాం? అలారాన్ని ఒకసారి నొక్కి ఆపి ఒక 5 నిమిషాలు అడ్జస్ట్ అవ్వరా, తర్వాత మళ్ళీ లెగుద్దాం అని చెప్పి ఒక చిన్న కథ చెప్పుకొని మనమే మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి పడుకుంటాం. అట్లా మన డే జర్నీ స్టార్టింగ్ లోనే ఒక కథతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఇంట్లో ఏవో మనకి సరుకులు తెమ్మని చెప్తారు, ఏదో ఇంకా కూరగాయలు తెమ్మనో ఇంకేదో తెమ్మని చెప్తారు. మనం ఆఫీస్కి పరిగెడతాం, టెన్షన్లో ఇంటికి వస్తాం, మర్చిపోతాం. ఇంట్లోకి వచ్చి కూర్చోగానే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇది తెల్లవారు చెప్పాను కదా ఐటమ్స్ తీసుకొచ్చారా? ఇప్పుడు మర్చిపోయానంటే వాళ్ళకి మన ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చినట్టు అయిపోద్ది, వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే ఏం చెప్తాం, చిన్న స్టోరీ చెప్తాం. అరే ఏం లేదు, నేను వస్తుంటే కనుక మా పర్సనల్ ఆఫీసర్ వచ్చారు, కాంప్లెక్స్ లో దించమన్నారు. సో కాంప్లెక్స్ లో దించితే మళ్ళీ రిటర్న్ అవుదామని చూసినప్పటికీ మా కొలీగ్ రవి బస్ నుంచి దిగాడు. సో వాడిని చూసి అన్నాన్ని పలకరించి నాకు డ్రాప్ చేయమన్నాడు. వాడి దగ్గర లగేజ్ బాగా ఉంది. సో దాన్ని ఆ లగేజ్ ని వాడిని పట్టుకొని నేను మళ్ళీ ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించి వచ్చాను. నీకు తెలుసు కదా వాళ్ళ ఇల్లు మన పక్కనే వీధిలోనే. సో ఆ విధంగా నేను ఇంటికి వచ్చేసాను కనుక నేను ఇవి తేలేకపోయినా నాకు చిన్న స్టోరీ చెప్పాను. సో అలా లైఫ్ లో స్టోరీ తాలూకా ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది అన్నది మనం చెప్పుకోవడానికి ఇలాంటి ఉదాహరణలన్నీ మనకి పనిచేస్తాయి. అయితే కథలు అందరూ చెప్తారు, మీరు చెప్తారు, నేను చెప్తాను, అందరూ చెప్తారు. కానీ ఒక మామూలు వ్యక్తి చెప్పే కథకి, ఒక ఇంపాక్ట్ అని చెప్పే కథకి చాలా తేడా వ్యత్యాసం ఉంటుంది. అది ఏంటి అని తెలుసుకున్న రోజు మన ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతాం. అందుకే ఒక స్పీకర్ కి కథ వజ్రాయుధం అని అన్నారు. అందుకే ఈ కథ గురించి ఒక సెషన్ పెట్టగలిగారు. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ కథ అంశాన్ని గురించి ఈరోజు మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అందులో భాగంగా నేను అన్ని స్టోరీస్ చెప్తూ, స్టోరీస్ ద్వారానే మీకు నేను హింట్ ఇస్తూ మన సెషన్ ని ముందుకు తీసుకెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ డే చెప్పారు కంటెంట్ ప్రిపరేషన్. ఏదానికైనా ఒక కంటెంట్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఒక స్టోరీకి కానీ, ఒక స్పీచ్కి కానీ, లేదా ఇంక దేనికైనా ఒక కంటెంట్ అనేది తయారు చేసుకుని మనం దాని ద్వారా ముందుకెళ్తేనే మనం దాన్ని ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలుగుతాం. అలాగే కథలో కూడా ఒక కథాంశం అనేది ఉండాలి. ఫస్ట్ పాయింట్ కాంటెక్స్ట్. ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, పెన్ను పుస్తకం ఉంటే కనుక. సో ఫస్ట్ అంశం కాంటెక్స్ట్, కథ అంశం. ఏదానికైనా బాడీ ఆఫ్ ది సబ్జెక్ట్ లేకుండా మనం ఎక్కడికి ఏ పని చేయలేం. కనుక కథకు కూడా కథాంశం అన్నది ఉండాలి. ఆ కథాంశం ఎలా ఉండాలి? చాలా గొప్పదిగా ఉండాలి, చాలా ఇంప్రెసివ్గా ఉండాలి, అట్లనే చాలా యూజ్ఫుల్గా కూడా ఉండాలి. అలాంటి కథని మనం ఎంచుకునేటప్పుడు ఆ కథ రక్తి కడుతుంది. తర్వాత అంత మంచి గొప్ప కథ తీసుకొని కథని మనం చెప్పడం మొదలుపెట్టాం, చెప్తున్నాం, కథ కోసం ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉండాలి. అప్పుడే కదా కథ తాలూకా గొప్పతనం తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కథ చెప్తారు, కథకు గొప్పతనం కావాలంటే దాని తాలూకా ఇంపార్టెన్స్, గొప్పతనం, వేరియంసెస్ ఉండాలి. రెండవదిగా కాన్ఫ్లెక్స్ ఉండాలండి కథలో. కాన్ఫ్లెక్స్ ఎలా ఉండాలి? కాన్ఫ్లెక్స్ అంటే అందరికీ తెలుసు కదా, సంఘర్షణ, కుతూహలం. ఒక కథ చెప్తున్నప్పుడు క్యూరియాసిటీ కావాలి, కథలో ఇన్వాల్వ్ అవ్వాలి.
కథ చెప్తున్నప్పుడు అవతల వాడికి ఒక కథలా కాకుండా ఆడ అందులో ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పేటట్టు. సో అంత మంచిగా కథ మనం చెప్పగలిగితే ఆ కథకి ఒక గొప్పతనం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనందరం ఈ మధ్య కాలంలో చూసిన సినిమా ఒకటి బాహుబలి. ఈ బాహుబలిని కొన్ని కోట్ల మంది చూసాం. రైట్? సో కొన్ని కోట్ల మంది చూసిన బాహుబలి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయాన్ని ఎవరైనా గెస్ చేయగలిగామా? అసలు కట్టప్ప బాహుబలిని చంపడం ఏంటి, దాని గురించి ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదండి, ఎవరు ఊహించలేకపోయారు. కారణం ఏంటంటే ఆ కథకున్న గొప్పతనం, ఆ కథ తీసుకున్న కంటెంట్ అంత గొప్ప. అందుకే కథ అంశం గట్టిగా తీసుకునేటప్పుడు దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా మనకి చాలా ఎక్కువగానే వస్తుంది. అందుకే కథలో కాంప్లెక్స్ ఉండాలండి. కాంప్లెక్స్ ఉండేటప్పుడు అది మనకి కొంత కథ తాలూకా గొప్పతనాన్ని పెంచి చూపిస్తుంది అన్నమాట. ఈ కథాంశంలో 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయండి కథ చెప్పేటప్పుడు. అది ఒకటి ఏంటంటే హీరో, అండ్ రెండోది విలన్. ఈ 2 రోల్స్ లేకుండా ఏ కథ ఉండదు, ఏ స్టోరీ మనకి నడవదండి. ఎందుకు అంటే హీరో విలన్ మధ్య జరిగే కంటెస్టే కథాంశం. కనుక కథకి హీరో ఉండాలి, అలాగే విలన్ కూడా ఉండాలి. ఇది థర్డ్ పాయింట్ అండి. ఫస్ట్ది కాంటాక్స్ట్ ఉండాలి, తర్వాత కాంప్లెక్స్ ఉండాలి, తర్వాత హీరో విలన్ ఉండాలి. ఇలా కథాంశాలను చూసుకునేటప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇలా కథ ముందుకు వెళ్తుంది. ఒక హీరో ఉన్నాడు, హీరోయిన్, విలన్ ఉన్నాడు, కథ నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్యన ఏదో సంఘర్షణ జరుగుతుంది, స్టోరీ ఇలా సీరియస్ గా వెళ్ళిపోతుంటే, ఇప్పుడు మన సెషన్ లో సీరియస్ గా మనం నవ్వుకోకుండా ఎలా చెప్తున్నాం? ఎవరి దగ్గర ఫన్ లేదు. అప్పుడు కథాంశంలోకి ఇన్వాల్వ్ అయిపోతే మైండ్ మనకి చాలా డిస్టర్బ్డ్ క్లియర్ చేస్తాం. అందుకే ఏం చేస్తాం, మధ్యలో హ్యూమర్ ని యాడ్ చేయాలండి. ఫోర్త్ పాయింట్ హ్యూమర్. హ్యూమర్ అంటే తెలుసు కదండి, కామెడీని మనం యాడ్ చేయాలి. కొన్ని అంటే నేను చాలా వరకు సినిమాలతోనే ముందుకు పెట్టుకెళ్తాను, ఎందుకంటే మనకి అది బాగా బ్రెయిన్ లో ఎక్కుతుంది కనుక. ఇప్పుడు హ్యూమర్ అన్నది ఎలా ఉంటదంటే, మనం కొన్ని సినిమాలు చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది బోరింగ్ ఉందని. బయటకు వచ్చిన చదివారు ఏం సినిమా రా బాబు, బోరింగ్ రా, నాకు పల్లకాయ పోయిందిరా బాబు, ఈరోజు అనవసరంగా దానికి వెళ్ళారు, డిస్టర్బ్ అయ్యారా బాబా అని చెప్పుకోండి. సో అలాంటప్పుడు మనం చాలా ఫీల్ అవుతాం ఎందుకు అని. అదే హ్యూమర్ ఉండేటప్పుడు ఆ కథకు ఆ ప్రాబ్లం రాదండి. ఫర్ ఎగ్జాంపుల్, రేసుగుర్రం సినిమా అందరూ చూశారు కదా. రేసుగుర్రంలో హీరో విలన్ మధ్యన ఒక మంచి కాంటెస్ట్ జరుగుతుంటుంది, ముందుకెళ్తుంటది. చాలా సీరియస్ గా టాపిక్ లోకి తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. తీసుకెళ్ళిపోతే మనం చూస్తున్నాం, అందులో ఇన్వాల్వ్ అవుతుంటాం, యాంగ్జైటీ కలుగుతుంటుంది. ఆ టైంలో వస్తాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూడగానే అందరికీ నవ్వొస్తుంది. ఆ వ్యక్తి చెప్పే డైలాగ్, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని చెప్తాడు. ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది అతను ఎవరో, మన బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారిని చూడగానే మనందరికీ ఒక రకమైన హాస్యాస్పదం కనిపిస్తుంది. సో కనుక కథలో మరో ముఖ్యమైన ఘట్టం హాస్యం. హాస్యం అనేది కూడా ఉంటేనే ఆ కథ రక్తి కడుతుంది అనమాట. తర్వాత సస్పెన్స్ అనేది ఉండాలి. ఇది 5వ పాయింట్ అండి. కథలో సస్పెన్స్ ఉంటేనే చాలా వరకు మనకి కథ వినాలనిపిస్తుంది, కథ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఇలాంటి సస్పెన్స్ తీసుకున్నప్పుడు కదా మనకి ఆ కథ మీద ఒక అభిప్రాయం కలుగుతుంది. తర్వాత 6th పాయింట్ ట్విస్ట్ ఉండాలండి. ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఎలాంటి ట్విస్ట్ ఉంటే మనం ఆ కథకి రక్తి కట్టించగలుగుతాం అన్నదానికి ఒక నానుడు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సందర్భం చెప్పుకుందాం. రానున్నది ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th రోజు అన్ని ఆఫీసెస్ లో కానీ స్కూల్స్ లో కానీ చాలా వరకు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అందరినీ ఇన్వైట్ చేస్తారు, చీఫ్ గెస్ట్లు వస్తారు, పైన కూర్చుంటారు, అందరినీ మాట్లాడమంటారు. అలాగే నేను కూడా వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నాను.
యాజ్ ఇంపాక్టెన్ గా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అందరూ ఏం చేశారు, నేను ఎంచుకున్న కథలన్నీ కూడా వాళ్ళు చెప్పేశారు ముందున. గాంధీ గారి కథ చెప్పారు, నెహ్రూ గారి కథ చెప్పారు, పటేల్ గారి కథ చెప్పారు, అందరి కథలు చెప్పారు. అరే నేను ఎంచుకున్న కథలన్నీ వాళ్ళు చెప్పేస్తే నా దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంటది, ఏం చెప్పాలి? అప్పుడు మామూలు వాళ్ళకైతే ఒక టెన్షన్ మొదలవుతుంది, ఎందుకంటే నేను అనుకున్నవని వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు నా దగ్గర ఏముంది, నేనేం చెప్పాలి? బట్ మనం ఒక ఇంపాక్ట్ ఇవ్వాలి. మన దగ్గర ఇంపాక్ట్ తలక బలం ఉంది, దేన్నైనా క్రియేట్ చేయగల శక్తి ఉంది. అలాగే మనం చెప్పేదానికి ఒక గొప్పతనం ఉంది. కనుక ఏం చేసాం, నేను నా నా టర్మ్ వచ్చింది, నాకు మైక్ ఇచ్చారు, పట్టుకున్నా, నిలబడ్డాను. అందరూ గాంధీ స్టోరీ ఇవన్నీ చెప్పేశారు కనుక డిఫరెంట్ గా చెప్పాలి. అక్కడ ఏం దొరుకుతుంది అని ఆలోచిస్తే 1725-30 మధ్యన ఒక రాజుల కాలం. ఆ రాజుల కాలంలో బ్రిటిషర్స్ మన దగ్గరికి ఎంటర్ అయ్యి రాజులతో పరిపాలిస్తున్నారు. బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నారు, రాజులు వాళ్ళ కింద అందరూ పనిచేస్తున్నారు. అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళకి అది చేతిలో అందిపోతున్న టైం అన్నమాట. ఆ టైంలో ఆ పక్క రాజ్యం తాలూకా రాజు ఈ రాజుని కొలగొట్టాలని బ్రిటిషర్స్ తో చేయి కలిపి ఆ బ్రిటిషర్ సాయంతో ఆ ఆ రాజ్యం మీద దండ ఎత్తి రాజుతో పాటు చాలా మందిని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఆ రాణి ఆ విషయాన్ని చూసి జడిసిపోయి తన మిగతా పరివారాన్ని, దేశ ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తనేం చేసిందంటే అడవుల దారి గుండా వాళ్ళందరినీ పట్టుకుంటా దాక్కుని చాలా నెమ్మదిగా దాక్కుంటూ జడుస్తూ ఎవరేం చేస్తారో ఎప్పుడైతే అటాక్ అవుతుందో అని జడుస్తూ అడవుల మధ్యలోంచి తప్పించుకొని వెళ్తుందండి. అలా వెళ్తూ వెళ్తూ చెన్నై దగ్గర ఉన్న ఒక దండగల్ అడవులనే దట్టమైన దారణ్యంలో ఆమె స్టే చేసింది కొన్నాళ్ళు. అక్కడున్న ట్రైబల్ వాళ్ళతో కానీ లేదా కొంతమంది అక్కడ ఉండే పీపుల్తో కానీ వాళ్ళతో మెసిలి వాళ్ళకి ఈ సిచ్యువేషన్ అంతా చెప్పి, ఈరోజు నా భర్త చచ్చిపోయాడు, నా భర్తను చంపేశారు, అలాగే నా దేశ ప్రజల్ని చంపేశారు, సో రేపొద్దున మీకు చంపేస్తారు, రేపొద్దున నాకు చంపేస్తారు, అందరినీ చంపేస్తారు. కనుక మనం వాళ్ళకి ఇలా వదలకూడదు. మనం మన రాజ్యాన్ని సంపాదించుకోవాలి, మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం దానిలో కలిగించి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి వాళ్ళని చాకుల్లాగా తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఒకానొక సమయం చూసుకొని ఆ రాజు మీదకి ఈమె దండయాత్రకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆమెకి ఆ ఒక పులిని అని ఒక యంగ్స్టర్, ఆమెకి శస్త్ర అది దాని ఏమంటారు కత్తి విద్యలు, కర్ర విద్యలు అలాంటి విద్యలన్నీ చాలా బాగా వచ్చిన ఆమె ఆరితేరింది. ఆమె ద్వారా మిగతా వాళ్ళందరికీ ట్రైనప్ చేయించింది. ఆమె రథసారథిగా ముందుండి, అంటే సైన్యాధ్యక్షురాలుగా ముందుండి ఆ సైన్యంతో వెళ్ళి ఆ రాజు మీద దండయాత్ర చేస్తారు. చేసేటప్పుడు ఫస్ట్ ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ బ్రిటిషర్స్ దగ్గర ఉండే ఆయుధాలని మనం నాశనం చేయగలిగితే మనం వాళ్ళని ఈజీగా తరిమేయచ్చు, వాళ్ళని జయించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఆవిడ తెలుసుకొని ఆమె ఒంటినంతటిని పెట్రోల్తోని డీజిల్తోని రాసుకొని, మెయిన్ ఉండేది ఆయుధ భాండాగారం. సో ఆయుధ భాండాగారాన్ని కొడితే వాళ్ళ తలకి ఆయుధాలు పోతాయి, ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనం వాళ్ళని జయించగలుగుతామని ఆయుధ భాండాగారంలోకి వెళ్ళింది, తనను తాను నిప్పెట్టుకుంది, కాల్చేసుకుంది, మొత్తం ఆయుధ భాండాగారం అంతా పేల్చేసింది. సో దాంతో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఆ మిగతా సైన్యం అంతా వచ్చి బ్రిటిషర్ని తరిమేశారు, రాజుని తరిమేశారు. వాళ్ళ తాలూకా దేశాన్ని వాళ్ళు మళ్ళీ చేజిక్కించుకోగలిగారు. ఎంత డిఫరెంట్ ఉందండి అందులో. ఒక లేడీ తన భర్త చనిపోయినా కూడా ఇదంతా చేసి తన రాజ్యాన్ని తను మళ్ళీ సంపాదించుకుందంటే ఎంత అప్రిషియేట్ చేయొచ్చు మనం. అలా చేస్తూ ఆమె తన తీసుకున్న గెలుచుకున్న రాజ్యాన్ని
1970 నుంచి 1780 నుంచి 90 వరకు పరిపాలించింది. ఆ తర్వాత 1796లో 1796లో ఆమె చనిపోయింది. చనిపోతూ ఆమె కూతురికి ఆ రాజ్యాన్ని అప్పగించి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె కూతురు పాలించింది. ఈ విషయాన్ని భారతదేశం ఏర్పడిన తర్వాత సంపూర్ణంగా దేశ గవర్నమెంట్, అదే మన దేశ గవర్నమెంట్ ఆమె తాలూకా ఫోటోని 500 రూపాయల స్టాంప్ మీద ప్రింట్ చేసి ఆమె గొప్పతనాన్ని ప్రపంచం అంతా చాటేటట్టు, చూసేటట్టు, దేశ ప్రజలందరికీ తెలిసేటట్టు చేసిందండి. సో ఇది చాలా గొప్ప విషయం. కథలో ట్విస్ట్ ఉంటే అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. దానివల్ల మనకి కథకి మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో ఇది 6th పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్కి వచ్చినప్పటికీ ఇర్రెలవెంట్ దాన్ని మనం తీసుకోకూడదు. కథ అంశం తీసుకునేటప్పుడు ఇర్రెలవెంట్ దాన్ని మనం చూపించకూడదు. ఇర్రెలవెంట్ అంటే ఏంటండి? మనకి రిలవెంట్ ఇర్రెలవెంట్ ఎలా తెలుస్తాయండి అనుకునేటప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఇది జరిగింది అనుకోండి. మా కొలీగ్ రామకృష్ణ ఉన్నారు. నేను రామకృష్ణ ఆఫీస్ నుంచి వస్తుంటే తన బండి మీద రవి అన్న మా కొలీగ్ కూర్చున్నాడు, రామకృష్ణ కూర్చున్నాడు. ఇద్దరు ఒక బండి మీద వస్తున్నారు, నేను ఒక బండి మీద వస్తున్నాను. సడన్ గా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగేసరికి అతను ఆపేసి, వాళ్ళిద్దరున్నప్పుడు కూడా ఆపేసి తను లిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అది చూసారా, ఏంద్రా మీరు ఇద్దరున్నారు, ఓకే నా బండి మీద ఒకలే కదా, నేను లిఫ్ట్ ఇస్తానని చెప్పి తను నా బండి మీద లిఫ్ట్ ఇప్పించుకున్నాను. ఎక్కించి కూర్చోబెట్టి మేము తీసుకెళ్ళాం. ఆయన ఒక దగ్గర దించేసాం. దించేసిన తర్వాత రామకృష్ణకి నేను అడిగాను, రామకృష్ణ ఏంటిది, ఆల్రెడీ ఇప్పుడు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు, మీ ఫాదర్ కూడా మొన్ననే ఎక్స్పైర్ అయినట్టున్నారు. సో ఇప్పుడు మళ్ళీ నీకు ఇలాంటి ఇవి చేయడం అవసరమా, రిస్క్ చేయడం అవసరమా? ఏదో నువ్వు ఇంటికి వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అంటే, అన్నా నీకు తెలియదన్నా, అతను నేను చూసినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, ఆయన 2 చేతులతో 2 బ్యాగులు పట్టుకున్నాడు, అలాగే ఆయన షర్ట్ అంతా ఉప్పు వెళ్ళిపోయి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ మా ఫాదర్ దగ్గర నేను చూశానన్నా. తను అలాగే 2 చేతులతో 2 బ్యాగులు పట్టుకుని మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఉప్పు పేలిపోయిన షర్ట్ చూసి ఆ బ్యాగులు పట్టుకుని నడుచుకుని వస్తున్నప్పుడు చూసి నేను మా నాన్నగారికి అనేవాడిని, ఎందుకు ఎంత పిసనారుతాను, 20,000 30,000 పెట్టి ఒక మంచి బైక్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇదంతా అనేసి ఆయన మీద నేను చిరాకు పడేవాడిని. బట్ ఆయన ఏం చేశాడంటే, చిరాకు పడకుండా ఆయన ఏదో నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. రీసెంట్ గా ఆయన చనిపోయినాక నాకు 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చినాయి అన్న ఇన్సూరెన్స్ ద్వారా. మా ఫాదర్ నేను చెప్పిన ఆ అమౌంట్ ని ఖర్చు పెట్టేస్తే, బండి తొక్కేస్తే అప్పుడుతో అయిపోద్ది, నా పిల్లలు ఉన్నారు ఎలాగా అని చెప్పి ఆలోచించి ఇన్సూరెన్స్ లో డబ్బులు సేవ్ చేశారంట. దానివల్ల ఏం జరిగిందంటే, ఆయన చనిపోయినంటే నాకు 1 కోటి రూపాయలు వచ్చింది. దాంతో నేను ఇప్పుడు బతుకుతున్నాను. ఆయన బతుకునేటప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఆయన మీద చిరాకు పట్టి చేయలేరు అనుకున్నాను. చనిపోయినాక నాకు అర్థమైంది ఇలాంటివి చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది అని. కనుక నేను ఆయన్ని బండి మీద ఎక్కించుకున్నానన్న, ఇది కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చాడు. సో రిలివెంట్ ఇర్రెలవెంట్ అనేది ఎక్కడ తెలుస్తుంది మనకంటే, మనం ఒక స్పీచ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక ఒక దగ్గర మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, ఆ సందర్భం దానికి సరిపోతుందా లేదా అని చూస్తాం. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఒక ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చెప్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేదు వేరే దగ్గరికి వెళ్ళి వేరేది మాట్లాడుకుంటూ ఈ స్టోరీ గురించి మాట్లాడితే అది అక్కడ అంత. కనుక యాక్చువల్గా ఏంటంటే అది సింక్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది 8th పాయింట్. తర్వాత రెలివెంట్ స్టోరీ కూడా ఉండాలి. రెలివెంట్ స్టోరీ ఉంటేనే అది మనకి బాగా వ్యక్తిగతం. కథ సాగే కొద్దీ మనకి ఎంత గొప్పగా ఉండాలన్న దానికోసం చెప్పేదే ఈ రెలివెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే స్టోరీని సాగదీసి చెప్తారు.
ఒక 9th పాయింట్ కింద రాసుకోండి. స్టోరీని ఎప్పుడు సాగదీసి చెప్పకూడదు. ఎగ్జాంపుల్, అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులందరూ వెళ్తారు, తెస్తారు. ఇలా సాగదీసి చెప్పామనుకోండి, దాని తాలూకా కథ తాలూకా అంశం మనకి ఎక్కదు. ఎందుకంటే ఈడేదో సోది చెప్తున్నాడు రా బాబు, ఎందుకు వచ్చిన గొడవ అనేటట్టు ఉంటది. అలా కాకుండా మనం కథని క్లుప్తంగా చెప్పాలి, బాగా చెప్పాలి. పైన చెప్పిన అంశాలన్నీ మనం అందులో తీసుకోగలగాలి. ఇలా స్టోరీని చెప్పేటప్పుడు చాలా వరకు చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, స్టోరీకి ఒక మోరల్ ఉండాలండి. స్టోరీ చెప్పామంటే దానికి ఒక మోరల్ ఉండాలి. అలాగే ఎండ్ విత్ జస్టిస్ ఉండాలి. ఇది 9th 10th పాయింట్ కింద రాసుకోండి. ఎండ్ విత్ జస్టిస్ ఉండాలి, ఒక మోరల్ ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న స్టోరీ. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారండి. రాజు, రమేష్, అనిల్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారంటే, చదువుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినాక ఇంజనీరింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. వెళ్ళే ముందు వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవుదామని. రాజు అంటాడు నేను ఐఏఎస్ అవుతానని. రాము అంటాడు నేను ఒక డాక్టర్ని అవుతానని. అనిల్ అంటాడు నేను ఒక ఇంజనీర్ని అవుతాను. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ పెట్టుకొని ఎగ్జామ్స్కి వెళ్తారు. ఇంటర్మీడియట్లో పాస్ అవుతారు. 99% స్కోరింగ్ తెచ్చుకుంటారు. మంచి మార్కులతో పాస్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వెళ్ళడానికి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడానికి ఒకరికి ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది, ఒకరికి ఎస్వి యూనివర్సిటీ వచ్చింది, ఒకరికి నాగార్జున యూనివర్సిటీ వచ్చింది. అలా వచ్చినప్పుడు వేరు వేరు జాగాలకు వెళ్ళిపోవాలి. వాళ్ళు అలా వాళ్ళ ఊరి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక్కొక్కరు వాళ్ళు ఉండే దగ్గర వేరే వాళ్ళతో అకామిడేట్ అయి రూమ్స్ని తీసుకున్నారు. రూమ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళ తాలూకా రూమ్మేట్స్ని ఎంచుకున్నారు. ఫస్ట్ రాజు ఏం చేశాడంటే, ఒక ఇద్దరితో అసోసియేట్ అయ్యి ఒక రూమ్ తీసుకున్నాడు. అందులో ఒక అతను కార్ డ్రైవర్, ఒక అతను మెకానిక్, తర్వాత చదువుకునే ఈయన. రాము దగ్గర అతను కూడా ఇద్దరితో అకామిడేట్ అయ్యాడు. వాళ్ళేమో ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. ఇంకా అనిల్ కూడా ఏం చేశాడంటే ఇంకొక ఇద్దరితో అసోసియేట్ అయ్యాడు. వాళ్ళిద్దరు ఏంటంటే క్రికెటర్స్, మన రోహిత్ శర్మ, కోహ్లీ అలాంటి వాళ్ళు అనమాట. సో వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే ఆటోమేటిక్గా జర్నీ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అంతా జరుగుతుంది. వీళ్ళకి ఒక రోజు వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుందని ఇంటి దగ్గర కబురు వస్తే వాళ్ళందరూ ఇంటికి వచ్చారండి. ఆ ఊర్లోకి వచ్చారు ముగ్గురండి. అందులో ఫస్ట్ ఇద్దరు దిగి రాజు, రాము తిరుగుతున్నారు జాతరలో ఇంటికి వెళ్ళడానికి. మధ్యలో ఒక సైరన్తో కోయ్ 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 అని ఒక సౌండ్ సైరన్తో ఒక వైట్ కార్ తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఊర్లో బైక్ రావడమే గొప్పతనం, అలాంటిది ఒక కార్ తిరుగుతుంది ఎవరికైనా అది అని చెప్పి చూద్దామని వెళ్ళి కార్ ఆపితే కారులోంచి అనిల్ దిగుతాడు. దిగేటప్పుడు ఆ చూసి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు, అరే నీది ఇంజనీరింగ్ కాలేజ్, అప్పుడే నువ్వు మంచి లగ్జరీస్ లో మెయింటైన్ అవుతున్నావు, ఎలా సాధ్యపడిందిరా అని అడుగుతారు. సరే ఇదంతా చెప్తారా, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది ఏంటి అన్నయ్య అందరూ మాట్లాడుకుంటారు. అది జరిగిపోతుంది, ఓకే. ఆ జాతర అయిపోతుంది, ఎవరి మట్టుకు వాళ్ళు మళ్ళీ ఎవరి రూమ్లకు వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఒకరోజు కట్ చేస్తే 3 years తర్వాత రాజు ఏమో కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అయ్యి ఒక డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ సార్లు అయినన్ని ఏం చేస్తారండి, అన్ని ఆఫీసర్స్ ని పిలిచి ఫైల్స్ ని తెప్పించుకొని వెరిఫై చేసి అక్కడ ఏం జరుగుతుందో అన్నది పసిగడతారు. అలా తను కూడా ఏం చేశాడంటే ఒక ప్రెజెంట్ విజిట్కి వెళ్ళాడండి. విజిట్కి వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ జైల్లో ఒక వ్యక్తిని చూస్తాడు. వ్యక్తిని చూసి ముందుకెళ్ళిపోతాడు. ఆఫీసర్ని పిలుస్తాడు, ఫైల్స్ తెమ్మంటాడు, చేస్తారు. ఆ ఫైల్ అంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఆ సెల్లో ఉన్న వ్యక్తిని పట్టుతారని అంటాడు. పట్టుకొస్తే ఆ వ్యక్తి తన ఎదురుగా కూర్చుని ఆశ్చర్యపోతాడు. రాజు నువ్వేంట్రా ఇక్కడ? సరే నేను ఇక్కడ కలెక్టర్ అయ్యానరా, ఇక్కడికి వచ్చాను, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఏం లేదురా, మీరు నాకు అప్పుడు చూసినప్పుడు నేను కార్లో గట్రా తిరిగాను కదా, సో నాకు రూమ్మేట్ అయినటువంటి కార్ డ్రైవరు ఒక స్మగ్లరు, నాకు ఆ విషయం తెలియలేదు,
మాకు ముందు కారు ఇచ్చి డబ్బులు ఇచ్చి లగ్జరీస్ పెడితే అందరూ ఏం చేశారంటే మనకి మేము కూడా ఆ లగ్జరీస్ అలవాటు పడి మేము కూడా ఆ వృత్తిలోకి వెళ్ళాం, పోలీసులకు దొరుకుతాం, ఇలా జైల్లో ఉన్నాం. అలాగే ఈ జైల్లో కూర్చొని నేను మగ్గుతున్నాను, నీ ఎదురు పడ్డాను అని చెప్పి ఏమైందిరా, ఓకే సరే మన ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది, తన పరిస్థితి ఎలా ఉందిరా రాముదేన్ అంటే ఆడికి ఎవరో ఆడు క్రికెటర్ అయిపోయాడు అని చెప్పి. అదేంట్రా క్రికెట్ అయిపోవడం ఏంట్రా అంటే వాడు బ్యాట్స్మెన్స్ అందరూ ఇండియా రంజీ ట్రోఫీలు ఆడిన వాళ్ళు, నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారా, అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో వాడు కోయిన్సైడ్ అయ్యి గొప్ప క్రికెటర్ అయిపోయాడు, చిన్నప్పటి నుంచి వాడు క్రికెట్ కూడా ఇష్టం, దానివల్ల వాడు కూడా క్రికెటర్ అయ్యాడు. సో అయితే వాడు క్రికెటర్ అయిపోయాడు, బాగానే ఉంది, సెటిల్ అయిపోయాడు, అంత బాగానే ఉంది. ఈ కథలో మనకు తెలిసింది ఏంటంటే సావాసం దుర్గతి. మనం ఎటువంటి వాళ్ళతో సావాసం చేస్తామో మనకు అటువంటి లక్షణాలు వస్తాయి. అవి మనకి పాడు చేస్తాయి, బాగు చేస్తాయి. ఏదైనా మనం ఎవరితో ఉంటే వాళ్ళలాగా మనం తయారవుతాం. కనుక కథలో కూడా ట్విస్ట్ ఉండాలి, స్టోరీలో మోరల్ ఉండాలి, జస్టిస్ ఉండాలి. ఇలాంటి పాయింట్స్ ని చూసుకుంటే కనుక మన కథాంశం అన్నది రక్తి కడుతుంది. ఇలా కథాంశం తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పాం. మరి తీసుకోకూడనివి ఏంటి ఉంటాయి, అవి కూడా ఉంటాయి కదా. పాటించాల్సిన అంశాలు కొన్ని ఉంటే, పాటించకూడని అంశాలు కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనం తెలుసుకోవాలి. సంబంధం లేకుండా ఉండేదాన్ని ఎక్కడ తీసుకోకూడదు, ఇర్రెలవెంట్ దాన్ని ఎక్కడ మనం తీసుకోకూడదు. రాజకీయ నాయకుడిని కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ఎక్కడ మనం ప్రస్తావించడం అనేది సమంజసమైన విషయం కాదు. చెప్పొచ్చు ఎలా అంటే వాటి ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతుంది అనేటప్పుడు, సమాజానికి గొప్ప జరుగుతుంది అనేటప్పుడు, సమాజానికి అది ఒక ఉపయోగకరం అనేటప్పుడు చెప్పొచ్చు. అదర్వైజ్ వాటి గురించి మనం చెప్పకపోతేనే మంచిదవుతుంది. నెక్స్ట్, ఎవరిని విమర్శించేటట్టు అసలు కథ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్స్ కానీ లేదా ఇంకొక దాని గురించి కానీ చెప్పేటప్పుడు మనకి నెగిటివ్నెస్ వస్తుంది, వాళ్ళు మనం హర్ట్ చేసేటట్టు అవుతుంది. ఒక వధ గురించి చెప్పామనుకోండి, చాలా మంది నచ్చుకోరు, అలాంటివి చెప్పకూడదు. సో గుడ్ విషయాలను చెప్పాలి, మోటివేట్ అయ్యే విషయాలను చెప్పాలి. కథల్ని అలాంటి కథలు తీసుకొని చెప్తేనే చాలా వరకు మన కథ రక్తి కడుతుంది. నెక్స్ట్, కథ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. చిన్నపిల్లలకైతే కథను మనం ఫస్ట్ స్టార్ట్ చేసి చెప్తాం, ఎందుకంటే వాళ్ళ గ్రాస్పింగ్ మనకు రావాలి. మన మీద వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ పే చేయాలంటే ఫస్ట్ కథ చెప్తే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం మధ్యలోని తర్వాత చెప్తాం. ఇలా కథ ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జాతి కానీ మతం కానీ కులం కానీ ఇలాంటి వాటి గురించి మనం కథలో ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. అది ఎందుకు చేయకూడదు అని అంటే వాటి నుంచి మనకి కాంప్లికేషన్స్ రాకూడదు కనుక మనం వాటి గురించి ఎక్కడ నెగిటివ్గా చెప్పకూడదు. పాజిటివ్గా చెప్పండి, నో ఇష్యూ, బట్ నెగిటివ్గా చెప్తే మట్టుగా అది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు. దీన్ని కించపరిచే విధంగా ఏ విషయాన్ని మనం ఎప్పుడు ఎక్కడ మోటివేషన్ స్పీచ్లో కావచ్చు, లేదా ఒక కథలో కావచ్చు, లేకపోతే వేరే ఇంకేదైనా మాట్లాడుతునేటప్పుడు కానీ యాజ్ ఏ ఇంపాక్టియన్గా, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా మనం ఏంటంటే ఎప్పుడు పాజిటివ్నెస్తో ఉండాలి, పాజిటివ్ని ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయాలి. నెగిటివ్ని ఎక్కడ మనం టచ్ చేయకూడదు. అలాగే దేశభక్తి కథలు చెప్తాము, అవి మంచివి, అలాంటివి చెప్పాలి. ఎందుకంటే పీపుల్ అవేర్నెస్ తీసుకురావడానికి అదొక మంచి ప్లాట్ఫామ్. తర్వాత సమాజ సేవకుల గురించి చెప్పాలి, వాళ్ళ ద్వారా చాలా మంది జాగృతం అవుతారు, చాలా మంది ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళు చేసే పనులు అవలంబించేటట్టయితే చాలా మందికి అది ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి జాతిని ఉద్దేశించి చెప్పేది ఏదైనా కూడా కథాంశంగా మనం తీసుకోవచ్చు.
కథ గురించి మనం తెలుసుకునే ఇన్ని విషయాలు కూడా కొన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే కథ మనం ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తామంటే కుదరదు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొంతమంది కొన్ని కథల్ని ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే యాజ్ ఇంపాక్ట్ కనుక మన దగ్గర కొన్ని స్టాక్డ్ కొటేషన్స్ కానీ, స్టాక్డ్ స్టోరీస్ కానీ, స్టాక్డ్ ఇవి కానీ ఉంటాయి. ఎందుకంటే మనం రోజు తరవుగా చదువుతుంటాం బుక్స్ కానీ, వేరే ఏది కానీ. కొన్ని డైరెక్ట్ స్టోరీస్ మనకు తెలుస్తుంటాయి, ఎదురుగా జరిగినవి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాటన్నిటి ద్వారా మనం కొన్నింటిని గ్రాస్ప్ చేసుకుంటాం. కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ లో ఒక రకమైన స్టోరీ ఉండిపోతుంది. ఆ స్టోరీని ఎక్కడో దగ్గర చెప్పేద్దాం, ఎక్కడో దగ్గర ఇమిట్ చేద్దాం అని అనుకునేటప్పుడు అది తప్పు అయిపోయింది. అట్లా ఎప్పుడూ చేయకూడదు. రెలివెంట్ గానే చెప్పాలి. మనకు వచ్చు కదా అని సందర్భ సహితంగా అయినప్పటికి కూడా ఆ కథను అక్కడ చెప్పేస్తాం. దాని ద్వారా మనం కథ చెప్పినట్టు అయిపోద్ది అని ఒక చేతులు దులుపుకునే పని అయితే మటుకు ఎక్కడ చేయకూడదు. ఇలా కథకు గల కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మన కథ సక్సెస్ అవుతుంది. సో నేను ఇంకొక 5 minutes లో క్లోజ్ చేసేస్తానండి. కథని కథలాగా చెప్తే ఎంత బాగుంటది, అదే కథని స్పీచ్ లాగా మాట్లాడేస్తే చాలా బోరింగ్ ఉంటుంది. కనుక యాజ్ ఇంపాక్టియన్ గా మనం ఎప్పుడైనా కథ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా వెసులుబాటుతో ఆ కథ గురించి మనకు బాగా క్లుప్తంగా తెలిసినప్పుడు మాత్రమే ఆ కథను మనం ఉపయోగించుకోవాలి, ఆ కథను మనం చెప్పాలి. సందర్భానుసహితంగా ఎక్కడ వాడాలో అక్కడ చెప్పి అప్పుడు ఆ కథ తాలూకా అంశాన్ని చాలా రక్తి కట్టించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇంతటి గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన శ్రీ గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్వీఆర్ సార్కి కానీ, లేదా నాకు ట్రైనప్ చేసిన గిరివర ప్రసాద్ గారికి కానీ, అలాగే అప్పుడే కోఆర్డినేటర్గా ఉన్న కపి ప్రసాద్ గారిని కానీ, నన్ను పరిచయం చేసిన అరవిందరామ్ సార్ కానీ, అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇదేంటి సార్ ఇంకా 10 minutes ఉంటుండగానే మనం విడిచిపెట్టారని అనుకోవద్దు. ఎందుకంటే ఈ 10 minutes లో మీరు క్వశ్చనరీ ఫామ్ అని ఒకటి ఉంటుందండి. ఆ క్వశ్చనరీని మీరు చేస్తే ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నాను. ఓవర్ టు ఆర్వీఆర్ సార్. చాలా బాగా